నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మీ అందరూ భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా భోగి పండుగ అయితే మా ఊర్లో చాలా బాగా జరుపుకుంటాం. మేమందరం కరెక్ట్గా ఈ రోజుకి నెల రోజులుగా మా ఊర్లంతా మేలుకొలుపులు జరుపుకుంటారు. భోగి రోజు మాత్రం అందరూ స్నానాలు చేసేసి గుడి దగ్గర నుంచి మా ఊరంతా అయితే ఇలా మేలుకొలుపు చేస్తారు. ఇలా చేయడం వల్ల అందరూ ఒక దగ్గర ఉన్నట్టు చాలా బాగుంటుంది పండుగ అయితే. కొంతమంది ఊర్లో కానీ సిటీలో కానీ ఏంటంటే భోగి స్నానం చేసేసి కామ్గా ఇంట్లో ఉండడమో లేదంటే ఏదైనా మూవీస్కి వెళ్ళడమో లేదంటే బయటకు వెళ్ళడమో చేస్తారు. కానీ మా ఊర్లో మాత్రం అలా కాదు. ఊరంతా కలిసి ఇలా మేల్కొలుపు చేసుకుంటారు. మధ్యాహ్నం భోజనం అందరం కలిసి తినేలాగా అన్నసంతర్పణ పెడతారు. మేలుకొలుపు అంటుంది అసలు ఏంటి అనుకుంటున్నారా? ఒకసారి పాట వినేయండి. ఇలా దేవుడు పాటలు పాడుకుంటూ ఊరంతా తిరుగుతాము. చాలా అంటే చాలా బాగుంటది ఈ వైబ్. ఈ ఒక్క భోగి రోజే అమ్మాయిలందరూ బయటపడతారు. మా ఊర్లో ఉన్న జనాలందరూ కూడా కనిపిస్తారు. ఇంకా ఊరంతా తిరిగేసి గుడి దగ్గరకు వచ్చిన తర్వాత చూసారా, అందరి కళ్ళల్లో హ్యాపీనెస్, ఆ ఎంజాయ్మెంట్ చాలా అంటే చాలా బాగుంటది. ఇంకా దేవుణ్ణి అయితే గుడి దగ్గరికి తీసుకొచ్చేసి ఇంకా అందరూ కూర్చొని హారతి అయితే ఇచ్చేస్తారు. మేము ఊరంతా మేల్కొలుపు చేసి వచ్చే లోపు గుడి దగ్గర పెద్దవాళ్ళు మధ్యాహ్నం అన్నసంతర్పణకి అయితే రెడీ చేస్తారు. ఈ రోజు అయితే పూజ అంతా అయిపోయింది, కానీ ఇంకా ఫుడ్ రెడీ అవ్వలేదు అని చెప్పి కొద్దిసేపు గుడి దగ్గర హెల్ప్ చేసి మా వీధిలో ఉన్న గ్యాంగ్ మొత్తం ఇంకా హౌసీ ఆడడం స్టార్ట్ చేసేసాము. ఈ లోపు అనౌన్స్మెంట్ వచ్చింది ఫుడ్ రెడీ అయిపోయిందని. ఇంకా అందరం కలిసి అయితే తినడానికి వెళ్ళిపోయాము అన్నసంతర్పణ దగ్గరికి. ఆ తర్వాత ఇంటికి వచ్చి మా బుజ్జిగడికి అయితే భోగిపళ్ళు వేసాము. ఫ్యామిలీ అందరం, మా స్ట్రీట్ వాళ్ళు అందరూ కలిసి. ఇంకా భోగిపళ్ళు వేయడం అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసేసాం. అలా 4:30 వరకు ఆడుకొని ఫినిష్ చేసాం. మీరు భోగి పండుగ ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి.